ఫస్ట్ బెంచ్ గర్ల్స్ సరే ఇలా చెప్పు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు చెప్తారు చదువుకుంటే ఫస్ట్ మెయిన్ క్లాస్ ఫ్యాకల్టీ వస్తే ఫస్ట్ అటెండెన్స్ స్లిప్ వీళ్ళ దగ్గరే ఉంటుంది వెనకాల నుంచి అవ్వడైనా కానీ తేజ రోల్ నెంబర్ 4 కి అటెండెన్స్ వెనకాల నుంచి అరవటం ఆ తర్వాత మెయిన్ అసలు 4 years లో గుర్తుండిపోయేది ఏంటంటే వాటర్ బాటిల్స్ ఫస్ట్ బెంచ్ వాటర్ బాటిల్స్ వాళ్ళే పట్టుకొస్తారు పాప క్లాస్ ఫోటో ఇస్తారు 4 years ఫస్ట్ బెంచ్ పెన్నులు అబ్బాయిలు పెన్నులు కావాలన్నా పెండోరాస్ మెయిన్ గా ఇంకా చెప్పేది ఫస్ట్ బెంచ్ అంటే తెలిసిందే చదువులకి బిడ్డలు ఎలాంటి 24 గంటలు అరే క్లాస్ లో సగం పైన మెటీరియల్స్ ప్రొవైడ్ చేసేసి ఫస్ట్ బెంచ్ వెళ్ళారు కరాటే కిట్ మర్చిపోయా ఈ పిల్ల కరాటే కూడా సాకేత్ గారిని కొట్టింది ఒకసారి ఇంకా తెలిసిందే వీళ్ళందరూ క్యాంపస్ ప్లేస్డ్ టాపర్స్ నెక్స్ట్ సెకండ్ బెంచ్ మా క్లాస్ లయన్ గాయత్రి వీళ్ళ రోల్లో గాయత్రి అని ఒక అమ్మాయి ఉంటుంది తెలుసు లయన్ సెకండ్ బెంచ్ లో నుంచి గర్ల్స్ వైపు ఫ్యాకల్టీ కౌంటర్లు వేసే వాళ్ళు ఏంటంటే ఈ బెంచ్ ఫ్యాకల్టీ కౌంటర్లు వేసేది ఈ బెంచ్లే బాయ్స్ కాకుండా గర్ల్స్ లో ఇంకా వీళ్ళంతా తెలిసిందే ఆటోమేటిక్ గా వీళ్ళన్నిట్లో ఉంటారు చదువుల్లో ఉంటారు అటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని మిక్సింగ్ బాబీగా గర్ల్స్ రెబల్ డీలింగ్స్ స్వామిగా థర్డ్ బెంచ్ మన కాలేజ్ మొత్తం మీద సాయిధరం ఓన్లీ ఫ్యాన్ దట్ గర్ల్ ఎవరు చేయత్రా కొంచెం 100% అటెండ్ ఇంకెవరు ఉంటే పొద్దుగాల కాలేజీకి వస్తుందా అది పొద్దుగాల కాలేజ్ నెక్స్ట్ శ్రావణి రే శ్రావణి అక్క టిక్ టాక్ అక్క మనం అర్థం చేద్దాం ఒకసారి నెక్స్ట్ అక్క ఈ 4 years లో నేను ఎగ్జామ్స్ అన్ని బాగా రాశానంటే ల్యాబ్లో పాస్ అయ్యానంటే నేను ఎగ్జామ్ లో బుక్ అయ్యానంటే కూడా సెమ్ ఎగ్జామ్ లో కూడా బుక్ చేశాడు ల్యాబ్ లో నాకు ఎగ్జిక్యూట్ అయ్యిందంటే ఒకసారి ఇచ్చింది నాకు ఈ గోల్ పోయిందంటే వాడే ఫస్ట్ ఇయర్ కాదు 1 లో 3 ఆగినట్టు ఉన్నాయి నాకు అప్పుడు దాకా అసలు ఎవరు పరిచయం లేదు అంటే పరిచయం అంటే అందరూ మాట్లాడతా నో ఎక్స్ప్లెనేషన్స్ నథింగ్ దాని తర్వాత నుంచి ఏంటంటే లలిత కావ్య వీళ్ళిద్దరు ఎగ్జామ్స్ 2 days ముందు నుంచి ఫోన్లు వాట్సాప్లు ఇంటికి వెళ్తాలు చదవటాలు పీకటాలు అదే రాత్రి క్వశ్చన్లు మాకు పెట్టాలు అప్పటి నుంచి ఇంకా నాలాంటి వాడికి కూడా బ్యాక్లాగ్ పడకుండా పాస్ అయ్యారంటే కాపీలు కొట్టడానికి అది వాళ్ళిద్దరు అలాను అక్కడ ఎవరు వాళ్ళిద్దరే పక్కన ఒకళ్ళు నెరకల్లో ఎవరు భారీ బా బుక్ చేస్తావురా నేను చదువుకుని రాసినా కూడా వీరి వల్లే దొరికిపోయింది ఇదిగో ఈ పిల్ల పేరు చెంచు చెంచు మయం బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్ని ఈ పిల్లకే మన సిడి సార్ ఆయన బాలే సార్ గుర్తుందా అసైన్మెంట్ కావ్య అమ్మాయిలు ఫోన్లు పెట్టి ఆయన కొంచెం స్టిడ్గా ఉన్నాడు అప్పుడు కావ్య ఫోన్ తీసి రాస్తుంటే సార్ వచ్చి కావ్య
అరగంట సేపు లేకపోతే అంతే కూర్చోడు. కాళ్ళ దగ్గర మొబైల్ ఉంది, లేకపోతే భయం, చెప్పుకోలేని పరిస్థితి. దొరికిందా? దొరికింది. ఇంకా పావని గురించి చెప్పేది ఎవరు ఇదిగో ఈ పిల్ల. అక్క మూమెంట్ ఇవ్వాలి, గ్లాస్ మూమెంట్ వేస్తాడు కావచ్చు. కావాలంటే పెన్స్ కావాలంటే మౌనిక, ఇంకా అసైన్మెంట్ స్లిప్లు కావాలంటే పడతారు. బ్రో స్లిప్లు కావాలంటే స్లిప్పులు కాదురా, మరి దారుణ కాళ్ళ మీద రాసుకుంటారు. చేతిలో కదా. నెక్స్ట్ అసలు మా క్లాస్ లో డిఫరెంట్ డ్రెస్ వేయాలంటే అదిగో ఫ్రెండ్లీ గర్ల్, అందరితో బాగా మాట్లాడిద్ది. ఎవరితో ఫోన్ లో మాట్లాడంటే ఎంత కష్టం అవును చాలా కనిపించిన ముందు నవ్వింది, దాదాపు మాట్లాడింది. టాపర్స్ లాస్ట్ బెంచ్ అంటే ఈ పిల్లలు చూసే నేర్చుకోవాలి. సిఎస్సి మొత్తానికి టాపర్. సిఎస్సి ఇక చెప్తారా, రోల్ నెంబర్ 1 ల్యాబ్ లో హరి ఒక ఫ్రెండ్ వచ్చాడు, డీటెయిల్ సీనియర్, డీటెయిల్ మాతో పాటు వచ్చాడు అనమాట. వాడు వచ్చినప్పుడు అసలు ఫన్ ఎక్కడ, అసలు వాసవి 50 వీళ్ళ నలుగురు ఏది పూసా కూడా ఉంది. మధ్యలో నేను రాహుల్ అని ఇంకోటి ఉంటాం, రోల్ నెంబర్ 6 రాహుల్. వరుసగా ఫస్ట్ అసలు పూజిత హైలైట్ అయింది ఒక ల్యాబ్ లో. అసలు క్లాస్ మొత్తానికి పూజిత పేరు తెలిసింది ఒక ల్యాబ్ లో. ఎలా ఒక ఫ్యాకల్టీ వచ్చి, ఆ ఫ్యాకల్టీ కూడా సిడి సారే, బాలే సార్ గుర్తులేదా? పడుకొని ఉంటాను. ఆ టైంలో మొత్తం డబుల్ మీనింగ్ అప్పుడు బాగా హైలైట్ అది. అప్పుడు అది కాక మెయిన్ ఏంటంటే వీళ్ళతో ఆన్లైన్ ఎగ్జామ్స్ అప్పుడు బిట్లు బాయ్స్ ఎవ్వరు, ఈ పిల్ల ఆ పిల్ల, ఏ పిల్ల, ముగ్గురు పిల్లలు చేతులు పైకి ఎత్తున్నారు సరే. నెక్స్ట్ అమ్మ నా పక్కన కదా. మేము ఎలా అంటే ఎస్కేప్ అయిపోతాం, అంటే చదువుకునే వాళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చునే వాళ్ళు అన్నట్టు. ఇది అమూల్య వచ్చి ప్రియా పక్కన కూర్చునేది. ప్రియా వీళ్ళిద్దరు మధ్యలో అబ్బాయి ఒకడు ఉంటాడు, తర్వాత నాకైతే ఆన్లైన్ మొత్తం ఇంకా ఒక స్టెప్ వేయమను అన్న, స్టెప్ వేయమను, ఒక స్టెప్ వేయమను. సిగ్నేచర్ చెప్పు ఒకటి. చెప్పాలంటే మరి జాస్తి అన్న చెప్పన్నా, చెప్పు. ఎగ్జామ్ సగం పాస్ అవ్వాలంటే మెయిన్ కారణం అన్నిట్లోనే హెల్ప్ చేసింది. 51-52. అర్రే నెక్స్ట్ బాయ్స్ స్టార్ట్ చేయండి. సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు బ్యాచ్ రాలేదేంటి బ్రో? ఇప్పుడు బాయ్స్ గురించి గర్ల్స్ చెప్తారు. టిక్ టాక్ స్టార్ మాకు ఎంటర్టైన్మెంట్ అంటే మేఘన, కవితలు భలే చెప్పిందిరా బాబు. ఫస్ట్ టైం వెళ్ళాం, సెకండ్ టైం వెళ్ళాం. సింధు చెప్పింది ఏది అండ్ ఫస్ట్ ఇయర్ రాహుల్ అండ్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నంతగా అసలు వీళ్ళిద్దరు మధ్యలోకి ఎవరు వెళ్ళలేరు. ఇంటర్ సెకండ్ ఇయర్ లో నా ఫ్రెండ్ సేమ్ బెంచ్ ఇద్దరం. ఇంటర్లో కూడా సేమ్ బెంచ్, బీటెక్ లో 4 years సేమ్ బెంచ్ ఇద్దరం. కుండి కొట్టన్నా, ఉండి లేదురా. మా ఇద్దరికి మా బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి, మా ఇద్దరికి శ్రీలేఖ. డాక్టరా మా ఇద్దరికి ఓ సిస్టర్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎప్పుడు ఉంటుంది తను మా కోసం. మేము కూడా తన కోసం ఎప్పుడు అలా మా నాన్న 50 టాపర్. ఫ్రస్ట్రేషన్ వస్తుంది, బాగా వస్తుంది కోపం.
వస్తే బెంచుల్ని గోడల్ని తన్నుకుంటూ వెళ్తాడు. మనుషులు కూడా తండ్రి మంచి క్రికెట్ బౌలర్ కూడా. కొట్టుకుంటా ఉంటారు మధ్యలో నేను 58, 60, 59 నేనే. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ ఎవరికంటే క్లాస్ బ్రహ్మతేజ. అండ్ వన్ మోర్ థింగ్, బాగా ఇంటెలిజెంట్ ఫెలో, కోడింగ్ బాగా. గోపి కేఎల్పి అదిగో 1+1=3 అని ప్రూవ్ చేసే ఏకైక వ్యక్తి. అది కాకుండా క్లాస్ లో ఎవరు ఏమనుకున్నా కానీ సంబంధం లేదు. సాయంత్రం స్టేటస్ లో చెప్తాడు వాళ్ళ చెప్పాలనుకున్నంత స్టేటస్ లో ఉంటాయి. అది మా ఐదుగురికి అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కోఆర్డినేషన్ నాకు తెలిసి ఎక్కడ ఉండదేమో. ల్యాబ్ లో ఉన్నప్పుడు కానీ, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ, ఏమైనా కానీ. వీడిది నాకు శ్రీలేఖకి ఉన్న కోఆర్డినేషన్ ఎగ్జామ్ లో అయితే కనీసం ఫ్యాకల్టీ కూడా చూడలేదు తెలుసా. సిగ్గంట షడ్జూమ్ చేయి, మోడల్ చూడు పట్టుకెళ్ళింది. 4 years నుంచి మా తమ్ముడు అబ్బాయి ఇరిటేట్ చేసినంత క్లాస్ లో ఎవరు ఇరిటేట్ చేయలేదేమో. సూరిగాడు వాటర్ బాటిల్ తెస్తాడు. మా క్లాస్ అందరికీ పెద్దన్న, అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ. అరే నేను ఫస్ట్ చైతుగాడి గురించి చెప్తాను. ఒక నిమిషం. చైతుగాడు ఏంటంటే వాడి తలపైన ఒక టవర్ ఉంటుంది, ఒక మినీ టవర్ ఉంటుంది. డాడీ మరి సిగ్నల్ ఉండాలి వాడి ముందు. నొక్కుతానే ఉంటాడు. అది డబ్బా ఫోన్ అవని, స్మార్ట్ ఫోన్ అవని, ఐఫోన్ అవని. బ్యాగ్ లో పవర్ బ్యాంక్ ఉంది. బ్యాగ్ లో 4-5 పవర్ బ్యాంక్ ఉంటాయి. ఎవరు కొడతానే ఉంటాడు 24 గంటలు. ఏమన్నా చూసినప్పుడు ఎలక్స్ గారి గురించి చెప్పేది ఏముంది? లవర్ బాయ్ కాదు, మిక్సరా. క్లాస్ లో ఎవరు జరగాలంటే లెటర్ మీద ఉండాలి, సంతకం పడాలి. లెటర్ మీద ఉండాలి, సంతకం పడాలి. హెచ్ఓడి సార్ ఫేవరెట్ స్టూడెంట్. జీవి క్లాస్ హ్యాకర్. అరే వీడితో పాటు ఇంకో 2 ఉంటారు రూమ్మేట్స్. వీళ్ళకి వెంకటేశ్వర్లు, సాయి తేజ అని ఒక 2 ఉంటారు. 55, 57. వీడికంటే ముందు వాళ్ళిద్దరు గురించి చెప్తా ఒకసారి. వాళ్ళిద్దరు హరి అని ఒకడు ఉండేవాడు అని చెప్పా కదా ఇందాకలా. వాడు వచ్చినప్పుడు ఫేస్బుక్లు వాడు కొంచెం ఎక్కువ చాటింగ్ చేస్తూ ఉంటాడులే, వేరే వాళ్ళ అకౌంట్లు తీసుకుంటా ఇవి చేస్తూ ఉంటాడు. వాడు ఏంటారు, వాళ్ళిద్దరు హ్యాకర్లు అని చేసి అందరూ కొంచెం ఫేస్బుక్లు, వాట్సాప్లు గ్యామ్లింగ్లు చేసి వాళ్ళ పేరు హ్యాకర్లని తేలియాల. ఇంకా జీవి అంటే టెక్నాలజీ అంటే జీవి అంటే టెక్నాలజీ. ఏదైనా సింప్లిఫైడ్ మ్యాటర్ లో చేద్దాం అనుకుంటున్నాం. అరే చల్లగాడి గురించి స్వామి గారు చెప్పాలి. ఏం చెప్పు ఒకసారి, నువ్వు చెప్పురా. ఏముండదు, ఏం కాదు. క్లాస్ లో వస్తుంది. అరే మా క్లాస్ లో ఫస్ట్ జబర్దస్త్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ పంచులు స్టార్ట్ చేసింది వాడు. ఆటో పంచులు, ఆటో అన్ని ఆడు. వాడొకడు సాకెట్. వెంకటాడు ఒకడు ఉంటాడు. వాడు, సాకేత్, రేవంత్, అబుగాడు ఒకడు, F8 గాడు. వాడు మా సీనియర్ అనమాట. వాడు మాతో పాటు చదువుతున్నాడు. వాడు F8 అని పేరు పెట్టి సునీల్. అరే మర్చిపోయారా, ఫస్ట్ ఇయర్ 1-2 లో చదివేటప్పుడు మాతో పాటు నెంబర్ 15 సునీల్ అని ఒకడు ఉండేవాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయాడు. ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయాడు. అదొక ఏమైందో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు. చాలా బాధాకరమైన మూవీ ఉంటుంది. ఫస్ట్ తెలిసింది అదిగో ఎలక్స్ గా. ఫస్ట్ లలితకి తెలిసి మాకు కాల్ చేసింది పేపర్లో చూసి. వాడికి నాకు చేస్తే
అప్పుడు అక్కడికి వెళ్ళి చూడంగానే నో మోర్ అంతే. అది బాగా సాడెస్ట్ మూమెంట్ నాకు తెలిసి 4 yearsలో వాడు మిస్. అది సెమ్ ఎగ్జామ్ జరుగుతుంది, నెక్స్ట్ డే ఇంకో ఎగ్జామ్ ఉంది. ఆ ముందు రోజు అది ఎవరు మర్చిపోలేరు ఆ సీన్ అసలు. ఇంకంతే మా గురించి. ఇంకా హేమంత్ ఫ్యాకల్టీ గురించి ఒక్క వర్డ్లో చెప్పేసేయండి మళ్ళీ మొత్తం. ఎవరు వచ్చినా ఒక సెమ్ పంపిస్తారా మేము? అది మాత్రం గ్యారెంటీ. మా క్లాస్కి ఎవరు వచ్చినా కానీ ఒక ఫ్యాకల్టీకి వెళ్ళిపోవటం కానీ లేకపోతే ఆ ఫ్యాకల్టీ పిల్ అవటం కానీ ఏదో ఒకటి జరిగింది. ఇప్పుడు దాకైతే హై పొజిషన్కి వెళ్ళారు మా హెచ్ఓడి సార్, శ్రీకాంత్ సార్ కూడా. శ్రీకాంత్ సార్ వెళ్ళారు, సుమలత మ్యామ్, సుమలత మేడం. నాకు 4 yearsలో ఫస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే నాకు ఒకసారి హెల్ప్ బాగాలేదు, 3rd floorలో న్యూ బ్లాక్లో బాయ్స్ అందరూ నాకు తీసుకెళ్ళి అంబులెన్స్లో తీసుకెళ్తుంటే వాళ్ళు ముందుండి బైక్ మీద హాస్పిటల్ తీసుకెళ్ళి చాలా అంతవరకు నాకు బాయ్స్తో పరిచయం లేదు, కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎమోషనల్ టైం క్లాస్ మొత్తం ఎమోషనల్ ఫీల్ అయ్యారు నా కోసం. అది యాక్చువల్ మేము బొబ్బిల్లో వచ్చాను, చాలా దూరం అది. బొబ్బిల్ సింహం మ్యూల్ అని షూట్ చేసింది. తలచి తలచి వెతికే కన్నులివిగో. ఒక రోకి 6 benches ఎగ్జామ్ 6 ఒక రోకి 6 ఉంటే అది లాస్ట్. నాకు పక్క రోలో ఈ పిల్ల ఉంటుంది, నా వెనకాల ఈ అమ్మాయి ఉంటుంది. ఓకే, నా ముందు కదా సార్, నా పక్కన రాజీ సిఎస్సి టాపర్ 86%. ఇదిగో ఈ పిల్ల కూడా టాపరే. మళ్ళీ క్లాప్స్. సరే కాదు, నా వెనకాల కూర్చొని నేను అదే డెరివేషన్ అదే సైడ్ ఎయిటింగ్ కాదు కాదు సైడ్ ఎయిటింగ్లో ఉన్న ఎగ్జామ్లన్నీ ఈ పిల్ల వల్లే పాస్ అయ్యాను. డెరివేషన్ ఈక్వేషన్లో ఉన్న ఎగ్జామ్లన్నీ ఈ పిల్ల వల్ల పాస్. మాకెవరు పిల్లలు లేరన్నా, మాకంతా మగసంతే పడింది. ఇంకో నెక్స్ట్ అమూల్య ఏంటంటే నాకు రాని క్వశ్చన్ అని వెనకాల రాసి చూపిస్తా ఉంటాను. లాస్ట్ టైం చేస్తే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ నాకు రాయించడం. ఒక టాపర్కి ఒక టాపర్ రాసిచ్చాడు. కేర్ ఆఫ్ కల్చర్ డల్లర్ స్టూడెంట్స్. ఒకసారి మిడ్ ఎగ్జామ్ మాత్రం అవుతూ వల్లే నేను